కాంచీపురం. ఈ పేరు వినగానే భక్తుల హృదయంలో ఒక పవిత్ర స్పందన కలుగుతుంది. భారతదేశంలోని సప్తమోక్షపురులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ నగరం వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక తపస్సుకు, జ్ఞానానికి, భక్తికి కేంద్రంగా నిలిచింది. అటువంటి మహానగర హృదయంలో వెలిసిన పరాశక్తి స్వరూపమే శ్రీ కామాక్షి అమ్మవారు. ఈ కథ కేవలం ఒక ఆలయ చరిత్ర మాత్రమే కాదు, ఇది శక్తి ఎలా శాంతిగా మారిందో చెప్పే మహాగాథ. ఇది భక్తి, తపస్సు, కరుణ, క్షమ, మోక్షం అన్నిటినీ కలిపిన ఒక దివ్య కథనం. ఆదిశక్తి అవతరణ, కామాక్షి స్వరూపం. సృష్టి ఆరంభానికి ముందే పరబ్రహ్మ స్వరూపమైన ఆదిశక్తి జగత్తును నడిపించేందుకు అనేక రూపాలు ధరించింది. దేవతల కోరికలకు స్పందిస్తూ, ధర్మాన్ని కాపాడుతూ, అధర్మాన్ని శిక్షిస్తూ ఆమె వివిధ శక్తిపీఠాలలో అవతరించింది. అందులో కాంచీపురంలో వెలసిన రూపమే కామాక్షి. పురాణాల ప్రకారం పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలనే కోరికతో కాంచీక్షేత్రంలో ఘోర తపస్సు చేసింది. ఆ తపస్సు అంత తీవ్రంగా ఉండటంతో లోకమంతా తపోశక్తితో కంపించింది. దేవతలు భయపడి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఒక్కటే: ఇది ఉగ్రశక్తి కాదు, ఇది భవిష్యత్తులో లోకమాతగా మారబోయే శక్తి. పార్వతీదేవి తపస్సు ఫలితంగా పరమేశ్వరుడు ఆమెకు దర్శనమిచ్చి తనలో సగభాగాన్ని ఇచ్చాడు. అలా ఆమె కామాక్షిగా, కరుణామయీ, శాంతస్వరూపిణిగా స్థిరపడింది. పద్మాసనంలో కూర్చున్న పరాశక్తి. భారతదేశంలోని అనేక శక్తి ఆలయాలలో అమ్మవారు ఉగ్రరూపంలో దర్శనమిస్తారు. కాని కాంచీ కామాక్షి అమ్మవారు మాత్రం పద్మాసనంలో కూర్చొని, ముఖంలో అపారమైన శాంతితో, 4 చేతులతో, లోకాన్ని కాపాడే దృష్టితో దర్శనమిస్తారు. ఈ రూపం ఒక గొప్ప తాత్విక సందేశాన్నిస్తుంది. నిజమైన శక్తి ఉగ్రతలో కాదు, శాంతిలో ఉంది. అమ్మవారి కళ్లలో కనిపించే ఆ కరుణయే కోట్లాది భక్తులను ఈ క్షేత్రానికి ఆకర్షిస్తుంది. శంకరాచార్యుల ఆగమనం, శ్రీచక్ర ప్రతిష్ఠ. కాలక్రమేణా కాంచీక్షేత్రంలో శక్తి ఉగ్రత కొంత పెరిగింది. తాంత్రిక ప్రభావాలు అధికమయ్యాయి. అప్పుడు లోకహితార్థంగా ఆది శంకరాచార్యులు ఈ క్షేత్రానికి వచ్చారు. శంకరాచార్యులు అమ్మవారి ముందు ధ్యానంలో కూర్చుని శ్రీవిద్యా మార్గం ద్వారా ఆమె ఉగ్రతను శాంతింపజేశారు. అనంతరం ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ క్షణం నుంచే కామాక్షి అమ్మవారు ఉగ్రశక్తి నుంచి లోకమాతగా, కరుణామూర్తిగా మారిపోయింది అని భక్తుల విశ్వాసం. శ్రీచక్రమంటే ఏమిటి? అది కేవలం ఒక యంత్రం కాదు, అది సృష్టి రహస్యానికి ప్రతీక, శివశక్తుల ఐక్యతకు సూచిక, ఆధ్యాత్మిక వికాసానికి మార్గం. కాంచీ కామాక్షి ఆలయ నిర్మాణ వైభవం. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. గోపురాలు, మండపాలు, ప్రాకారాలు అన్నీ శిల్పకళకు నిదర్శనాలు. గర్భగుడిలో అమ్మవారి దర్శనం పొందగానే భక్తుడి మనసు సహజంగానే నిశ్శబ్దమవుతుంది. అక్కడ మాటలు అవసరం లేదు, చూపు చాలు, మనసు చాలు. బంగారు బల్లి ఒక అపూర్వ మహిమ. కాంచీ కామాక్షి ఆలయంలో మరో అద్భుతం ఉంది. అదే బంగారు బల్లి మరియు వెండి బల్లి. ఈ బల్లుల వెనక ఉన్న కథ హృదయాన్ని తాకుతుంది. శాపగ్రస్త శిష్యుల కథ. పూర్వం 2 బ్రాహ్మణ శిష్యులు తమ గురువును సేవించడంలో తెలియక తప్పు చేశారు. ఆ తప్పుకు గురువు కోపంతో శపించాడు, మీరు బల్లులుగా జన్మించండి అని. ఆ శాపంతో వారు బల్లులుగా మారిపోయారు. వారు కాంచీ కామాక్షి ఆలయంలో గోడలపై జీవిస్తూ నిరంతరం అమ్మవారిని ధ్యానిస్తూ గడిపారు. ఎన్నో సంవత్సరాల తపస్సు తర్వాత అమ్మవారి కరుణ వారిపై ప్రసరించింది.
మీ శాపం విముక్తమయ్యింది అని అమ్మవారు అనుగ్రహించడంతో వారికి మోక్షం లభించింది. ఆ జ్ఞాపకార్థం ఆలయంలో బంగారు బల్లి మరియు వెండి బల్లి ప్రతిష్ఠించబడ్డాయి. బంగారు బల్లిని తాకితే కలిగే ఫలితం. భక్తుల నమ్మకం ప్రకారం బంగారు బల్లిని తాకితే గత జన్మ పాపాలు నశిస్తాయి, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, కుటుంబంలో శాంతి నెలకొంటుంది, సంతాన భాగ్యం కలుగుతుంది. అందుకే వేలాది మంది భక్తులు గంటలసేపు వేచి ఉండి ఆ బల్లిని తాకేందుకు ప్రయత్నిస్తారు. ఉత్సవాలు. కామాక్షి ఆలయంలో నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. అమ్మవారు ప్రతిరోజూ ఒక అలంకారంలో దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలు, శంకర జయంతి, కామాక్షి జయంతి ఇవన్నీ భక్తుల హృదయాలను ఉల్లాసపరుస్తాయి. తాత్విక సందేశం. కాంచీ కామాక్షి అమ్మవారి కథ మనకు చెప్పేదొక్కటే: శక్తి అంటే ఉగ్రత కాదు, కరుణ. మన జీవితంలో సమస్యలున్నా, బాధలున్నా అమ్మవారి శాంత స్వరూపాన్ని ధ్యానిస్తే మనసు తేలికపడుతుంది. కాంచీ కామాక్షి ఆలయం ఒక ఆలయం మాత్రమే కాదు, అది ఒక అనుభూతి, అది ఒక శాంతి కేంద్రం. అమ్మవారి కళ్లలోకి ఒక్కసారి చూస్తే చాలు, మన హృదయంలోని కలతలన్నీ కరిగిపోతాయి. కామాక్షి అమ్మవారి కరుణ మనందరికీ లభించాలని ప్రార్థిద్దాం. ఓం శ్రీ కామాక్ష్యై నమః.